Hello, brother. ఆపేరు ఈ వివిఐపీలను ఆపరు. అరే ఎట్లా ఆపేసానే కదా రాని పోకుర్రానా మీడియా అన్నారు మీరు కొంచెం గ్యాప్ ఇవ్వాలి. పబ్లిక్ దర్శనం కాకుండా ఆగిపోయింది. మనకే డిస్టర్బ్ చేస్తారు. మేడం మేము లోపలికి వెళ్తా అంటే వాళ్ళే చూపించమన్నారు. గ్యాప్ ఇవ్వండి, మీరు ఉండండి కొంచెం ఒక్క వంచి గ్యాప్ ఇవ్వండి. లైన్ ఆపుతా ఉన్నారు. దర్శనం ఆపుతా అన్నారు. 2 నిమిషాలే కదా వాళ్ళు ఇక్కడ నుంచి చూసి వెళ్ళిపోతారు. అన్నా సెల్ ఫోన్ సెల్ఫీ అన్నా అన్నా ఒకసారి అన్నా స్టిల్ జరిగే అన్నా జర రైట్ సైడ్ జరగానా జర హలో హలో బ్రదర్. రావాలి ముంగట రావాలి. भैया फोटो करवा बड़ी पब्लिक प्लीज प्लीज साइड साइड अन्ना अन्ना साइड है अन्ना ये अन्ना అక్కడ బయట తీసుకుంటాను. ఆషాఢ మాసంలోని బోనాల ఉత్సవాలు పాతపట్నంలో ప్రత్యేకంగా నేను చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం యొక్క అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి ఈ పాతపట్నంతో పాటు తెలంగాణ ప్రజలకు శక్తినివ్వాలని నేను భాగ్యలక్ష్మి అమ్మవారితో ప్రార్థించుకున్నాను. ఈ బోనాలు తెలంగాణకు చాలా ప్రత్యేకమైనవి. మహిళలు చాలా పవిత్రమైన భావంతో అమ్మవారికి నైవేద్యం ఏర్పాటు చేసి చాలా భక్తి శ్రద్ధలతోటి అర్పణ చేసేటువంటి కార్యక్రమం.
అలాంటి బోనాల పండుగ ఇది శక్తి ఆరాధన, మాత ఆరాధన. అలాగే స్త్రీలను గౌరవించాలి, స్త్రీలను పవిత్రమైన భావంతో చూడాలి. స్త్రీలను ఏ రకమైనటువంటి అవమానం లేకుండా, హింసలకు గురి కాకుండా మహిళలకు రక్షణ కూడా కల్పించాలి. ఇది కేవలం ప్రభుత్వాల బాధ్యత కాదు, సమాజం యొక్క బాధ్యత. అందువల్ల తెలంగాణలో బోనాలు, బతుకమ్మ ఈ రెండు పండుగలు చాలా ప్రత్యేకమైన పండుగలు. రెండు కూడా మహిళలకు సంబంధించిన పండుగలే. కాబట్టి ఈ భాగ్యలక్ష్మి దేవాలయం అతి పురాతనమైన దేవాలయం. ఎన్ని సంఘర్షణ జరిగినా, ఎన్ని రకాలైనటువంటి ఒక ఘటనలు జరిగినా అమ్మవారు శాంతిగా, శక్తివంతంగా ఇక్కడ ఉండి ప్రజలను రక్షిస్తున్నందుకు నేను మళ్ళొకసారి అమ్మవారిని నేను సేవించుకొని, దర్శించి ఆమె ఆశీర్వాదం తీసుకొని ఇంకా సమాజంలో ముందుకు బాగా పనిచేయడానికి శక్తినివ్వాలని నేను ప్రార్థిస్తున్నాను.